ఓం శ్రీరామ 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 రామ రామేతి రమే రామ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ ఆంజనేయ స్వామియే నమః. మా ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శ్రీరామ జయం. శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత సుందరకాండము తాత్పర్య సహితము కవితిలక శ్రీ యామిజాల పద్మనాభస్వామి గారిచే తాత్పర్యము వ్రాయబడినది. ఆసక్తికల రచయిత మరియు గాత్రము డాక్టర్ నిమ్మగడ్డ వెంకట నాగేంద్రం శర్మ, అధునాతన బీజగణిత ఆచార్యులు. ఇది శ్రీమత్ సుందరకాండే అష్టచత్వారింశః సర్గః. సుందరకాండము 48వ సర్గము. శరాణామగ్రతస్తస్య పునఃసమభివర్తత ప్రసార్య హస్తౌ హనుమానుత్పపాతానిలాత్మజః. వాయుపుత్రుడగు హనుమంతుడు ఇంద్రజిత్తు బాణములకు ముందు భాగమున చేతులు చాచి నిలిచి మరల నాకసముపై కెగిరెను. తావుభౌ వేగ సంపన్నౌ రణకర్మ విశారదౌ సర్వభూత మనోగ్రాహి చక్రతుర్యుద్ధముత్తమం. మిక్కిలి వేగము గలవారును యుద్ధమున నారితేరిన వారునగు నా హనుమంతుడును ఇంద్రజిత్తును ఇరువురును సర్వప్రాణుల మనస్సునాకర్షించునట్లు గొప్పగా యుద్ధమునొనర్చిరి. హనుమతో వేద న రాక్షసోంతరం నమారుతిస్తస్య మహాత్మనోంతరం పరస్పరం నిర్విషహౌ బభూవతు సమ్మేత్యతౌ దేవ సమాన విక్రమౌ. ఇంద్రజిత్తునకు హనుమంతుని కిటుకు తెలియరాలేదు, హనుమంతునకింద్రజిత్తుని అంతరము తెలియలేదు. వారిరువురును పరాక్రమమున దేవతలను పోలినవారు కావున ఒకరినొకరు లొంగించుకొనుట సాధ్యము కాకుండెను. తతస్తు లక్ష్యేస విహన్యమానే శరేష్వమోఘేషు చ సంపతత్సు జగామ చింతాం మహతీం మహాత్మా సమాధి సంయోగ సమాహితాత్మా. గురిపెట్టుటలోను బాణములను ప్రయోగించుటలోను మిక్కిలి సమర్థుడైన ఇంద్రజిత్తు అమోఘములైన తన బాణములను వ్యర్థమగుటగాంచి మిక్కిలి విచారమును పొందెను. తతో మతిం రాక్షస రాజసూను చకార తస్మిన్ హరివీర ముఖ్యే అవధ్యతాం తస్య కపే సమీక్ష్య కథం నిగచ్చేదితి నిగ్రహార్థం. పిదప రాక్షస రాజకుమారుడగు నింద్రజిత్తు హనుమంతుని వధించుట ఎట్లను సాధ్యము కాదని నిశ్చయించి అతనిని పట్టుకొనుటకైనను ఎట్లు సాధ్యమగునా అని ఆలోచింపసాగెను. తతః పైతామహం వీరస్సోస్త్రమస్త్రవిదాంవరః సందధే సుమహాతేజాస్తం హరిప్రవరం ప్రతి. అంత వీరుడును అస్త్రవేత్తలలో నొత్తముడును మహా తేజస్శాలియును అగు నింద్రజిత్త హనుమంతునిపై బ్రహ్మాస్త్రమును సంధించెను. అవధ్యోయమతి జ్ఞాత్వా తమస్త్రేణాస్త్రతత్వవిత్ నిజగ్రాహ మహాబాహుర్మారుతాత్మజ మింద్రజిత్. అస్త్రముల తత్వము నెరిగిన వాడును గొప్ప బాహువులు కలవాడును అగు నా ఇంద్రజిత్తుడు హనుమంతుని చంపుట సాధ్యము కాదని ఎరిగి యాతని బట్టుకొనుటకై బ్రహ్మాస్త్రమును ప్రయోగించెను. నతే బద్ధస్తతోస్త్రేణ రాక్షసేన సవానరః అభవన్నిర్విచేష్టస్య పపాత సమహీతలే. అప్పుడా హనుమంతుడు ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రమునకు కట్టుబడి చేష్టలు దక్కి నేలపై బడిపోయెను. తతోథ బుద్ధ్వా సతదాస్త్రబంధం ప్రభోః ప్రభావాద్విగతాత్మవేగః పితామహానుగ్రహమాత్మనశ్చ
విచింతయామాస హరిప్రవీరః. వానరోత్తముడగు నా హనుమంతుడా యస్త్రమునకు లొంగిపోయి బ్రహ్మదేవుని ప్రభావము వలన శక్తిహీనుడైనను తనకు దొల్లియా బ్రహ్మ ఇచ్చిన వరమును తలచుకొనెను. తతస్వాయంభువైర్మంత్రైర్బ్రహ్మహస్త్రమభిమంత్రితం హనుమాంశ్చింతయామాస వరదానం పితామహత్. ఇంద్రజిత్తు బ్రహ్మదేవతాకములైన మంత్రములను అభిమంత్రించి బ్రహ్మాస్త్రమును హనుమంతునిపై ప్రయోగించెను. అప్పుడు బ్రహ్మ తనకెది వరకు వరములిచ్చుటను జ్ఞప్తికి తెచ్చుకొనెను. నమేస్త్రబంధస్య చ శక్తిరస్తి విమోక్షణే లోకగురోః ప్రభావాత్ ఇత్యేవ మత్వా నిహితోస్త్రబంధో మయాత్మ యోనేరనువర్తితవ్యః. లోకమునకు గురువైన బ్రహ్మదేవుని ప్రభావము వలన బ్రహ్మాస్త్రము నుండి తప్పించుకొను శక్తి ఈ వానరునకు లేదని ఎంచియే ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రమును నాపై ప్రయోగించినాడు. నేనీ బ్రహ్మాస్త్రమునకు కొంతసేపు కట్టుబడి ఉండవలసినదే అని హనుమంతుడు అనుకొనెను. నవీర్యమస్త్రస్య కపిర్విచార్య పితామహానుగ్రహమాత్మనశ్చ విమోక్షశక్తిం పరిచింతయిత్వా పితామహాజ్ఞామనువర్తతే స్మ. హనుమంతుడు బ్రహ్మాస్త్రము యొక్క శక్తిని బాగుగా తెలిసికొనెను. ఏ అస్త్రమైనను తనపై బనిచేయదని బ్రహ్మ ఇదివరలో తనకిచ్చిన వరమును తలచుకొనెను. కావున బ్రహ్మయానతిననుసరించి కొంతసేపు ఆ అస్త్రమునకు లోబడి ఉండెను. అస్త్రేణాపి బద్ధస్య భయం మమ నజాయతే పితామహ మహేంద్రాభ్యాం రక్షితస్యానిలేన చ. బ్రహ్మయును ఇంద్రుడును వాయుదేవుడును నన్ను రక్షించుచుందురు. కావున బ్రహ్మాస్త్రముచే నేను బంధింపబడినను నాకు భయము లేదు. గ్రహణే చాపి రక్షోభిర్మహాన్మే గుణదర్శనః రాక్షసేంద్రేణ సంవాదస్తస్మాత్ గృహణంతు మాం పరే. రాక్షసులు నన్ను బంధించినను నాకు మేలే కలుగును. రాక్షసులు నన్ను కట్టి తీసుకొని పోవుదురుగాక. దీని మూలమున నేను రావణునితో మాటలాడుటకు అవకాశము గలుగును. సనిశ్చితార్థః పరవీరహంత సమీక్ష్యకారీ వినివృత్తచేష్టః పరైః ప్రసహ్యాభిగతైర్నిగృహ్య ననాదతైస్తైః పరిభర్త్స్యమానః. శత్రువీరులను సంహరించువాడును బాగుగా నాలోచించి కార్యములాచరించువాడును అగునా హనుమంతుడిట్లు నిశ్చయించి రాక్షసులు తన్ను పట్టుకొని బంధింపగా నేమియూ చేయక ఉండెను. వారు తన్ను బెదిరింపగా గట్టిగా నరచెను. తతస్తం రాక్షసా దృష్ట్వా నిర్విచేష్టమరిందమం బబంధుస్సణ వల్కైశ్చ ద్రుమశ్చీశ్రైశ్చ సంహతై. శత్రువుల నణగద్రొక్కగల యా హనుమంతుడట్లు చేష్టలు దక్కియుండుటను చూచి యా రాక్షసులు జనుపత్రాళ్లతోనూ చెట్టు నారలతోనూ అతనిని గట్టిగా బంధించిరి. సరోచయామాస పరైశ్చ బంధనం ప్రసహ్య వీరైరభినిగ్రహం చ కౌతూహలాన్మాం యది రాక్షసేంద్రో ద్రష్టుం వ్యవస్యేదితి నిశ్చితార్థః. రాక్షస వీరులు తన్ను పట్టుకొన్నను గట్టిగా బంధించినను హనుమంతుడు రావణుడు కుతూహలముతో నన్ను చూచుటకు రావచ్చు నని అనుకొనెను. సబద్ధస్తేన వల్కేన విముక్తోస్త్రేణ వీర్యవాన్ అస్త్రబంధః సచాన్యం హి న బంధమనువర్తతే. పరాక్రమవంతుడగు హనుమంతుడిట్లు నారత్రాళ్లచే బంధింపబడగా బ్రహ్మాస్త్రమాతనిని విడిచిపెట్టెను. ఏలయన వేరొక బంధమున్న ఎడల బ్రహ్మాస్త్ర బంధము నిలువదు. అథేంద్రజిత్తు ద్రుమచీరబద్ధం విచార్య వీరః కపిసత్తమంతం విముక్తమస్త్రేణ జగామ చింతాం నాణ్యేన బద్ధో హ్యనువర్తతేస్త్రం. అంత వీరుడగు నింద్రజిత్తు వానరోత్తముడగు హనుమంతుని
చెట్టు నారలతో బంధింపగానే బ్రహ్మాస్త్ర బంధము విడిపోవుటను జూచి వేరొక బంధమున్నప్పుడు బ్రహ్మాస్త్ర బంధము విడిపోవునని గ్రహించి ఇట్లు విచారించెను. అహో మహత్కర్మ కృతం నిరర్ధకం నరాక్షసైర్మంత్రగతిర్విమృష్టా పునశ్చ నాస్త్రే విహతేస్త్రమన్యత్ ప్రవర్తతే సంశయితాః స్మ సర్వే. అయ్యో, నేనొనర్చిన గొప్ప ప్రయత్నమంతయును వ్యర్థమైపోయినది. బ్రహ్మాస్త్రము యొక్క స్వభావము నెరుంగని మూర్ఖులగు నీ రాక్షసులు ఇతనిని త్రాళ్లతో బంధించినారు. బ్రహ్మాస్త్రము ప్రతిహతమైన పిమ్మట మరే అస్త్రమును పనిచేయదు. ఇంక మా కందరికి నీ కష్టములు తప్పవనియే తోచుచున్నది. అస్త్రేణ హనుమాన్ ముక్తో నాత్మానమవబుధ్యత కృష్యమాణస్తు రక్షోభిస్తైశ్చ బంధైర్నిపీడితః. బ్రహ్మాస్త్రముచే విడువబడిన హనుమంతుడు తన్నాయస్త్రము విడిచిపెట్టినదని గుర్తింపలేదు. అతనిని రాక్షసులు బంధించి ఈడ్చుకొని పోవుచు బాధించుచునే యుండిరి. హన్యమానస్తతః క్రూరై రాక్షసైః కాష్టముష్టిభిః సమీపం రాక్షసేంద్రస్య ప్రాకృష్యత సవానరః. క్రూరులగు రాక్షసుల హనుమంతుని గర్రలతో గొట్టియు పిడికిళ్లతో బొడిచియు మిక్కిలి హింసించుచు రాక్షసేశ్వరుడగు రావణుని వద్ద కీడ్చుకొని పోయిరి. అథేంద్రజిత్తం ప్రసమీక్ష్య ముక్త మస్త్రేణ బద్ధం ద్రుమచీర సూత్రైః వ్యదర్శయత్తత్ర మహాబలం తం హరిప్రవీరం సగణాయ రాజ్ఞే. అంతనింద్రజిత్తు బ్రహ్మాస్త్రముచే విడువబడి చెట్టు నారత్రాళ్లచే బంధింపబడిన వాడును మహాబలవంతుడును వానరోత్తముడునగు నా హనుమంతుని సభ్యులతో గూడుకొనియున్న రావణునకు జూపెను. తం మత్తమివ మాతంగం బద్ధం కపివరోత్తమం రాక్షసేంద్రాయ రావణాయ న్యవేదయన్. మదించిన ఏనుగు వలెనున్న యా కపిశ్రేష్ఠుని బంధించి తీసుకొని పోయి రాక్షసులు రాక్షసరాజుగు రావణునికి చూపి యా సంగతిని విన్నవించిరి. కోయం కస్య కుతో వాత్ర కిం కార్యం కో వ్యపాశ్రయ ఇతి రాక్షస వీరాణాం తత్ర సంజగ్నిరే కథాః. ఈ వానరుడెవ్వడు, ఎవ్వనివాడు, ఇచ్చటికేల వచ్చినాడు, ఇచ్చటనితనికేమి పని, ఎవ్వరి వద్దకు వచ్చినాడు అని ఎచ్చటనున్న రాక్షస వీరులందరూ నొకనితో నొకరనుకొనిరి. హన్యతాం దహ్యతాం వాపి భక్ష్యతామితి చాపరి రాక్షసాస్తత్ర సంక్రుద్ధాః పరస్పరమథా బ్రువన్. హనుమంతుని జూచి మిక్కిలి కోపించిన రాక్షసులు కొందరు ఈ వానరుని చంపుడు, దహింపుడు, మృంగివేయుడు అని ఒకరితోనొకరు పలుకసాగిరి. అతీత్య మార్గం సహసా మహాత్మా సతత్ర రక్షోధిప పాదమూలే దదర్శ రాజ్ఞః పరిచార వృద్ధాన్ గృహం మహారత్న విభూషితం చ. మహాత్ముడగు హనుమంతుడు వేగముగా మార్గమునతిక్రమించిపోయి విలువగల రత్నములచే నలంకృతమైన రావణుని సభాభవనమును రావణుని పాద సమీపమునున్న వృద్ధ సేవకులను జూచెను. సదదర్శ మహాతేజా రావణః కపిసత్తమం రక్షోభిర్వికృతాకారైః కృష్యమాణమితస్తతః. గొప్ప తేజస్సు గల రావణుడు వికృతాకారులగు రాక్షసులచే నిటు నటు లాగబడుచున్న వానరోత్తముడగు హనుమంతుని జూచెను. రాక్షసాధిపతిం చాపి దదర్శ కపిసత్తమః తేజోబల సమాయుక్తం తపంతమివ భాస్కరం. వానరోత్తముడగు హనుమంతుడును గొప్ప తేజస్సు బలము కలిగి మిక్కిలి తాపము కలిగించు సూర్యుని బోలియున్న రాక్షసరాజగు రావణుని జూచెను. సరోష సంవర్తిత తామ్రదృష్టిర్దశాననస్తం కపిమన్వ వేక్ష్య అథోపవిష్టాన్ కులశీల వృద్ధాన్ సుమాదిశత్
దత్తం ప్రతిమంత్రి ముఖ్యాన్. అంత రావణుడు రోషముచే గన్నులెర్రవారగా గ్రుడ్లు తిప్పుచు హనుమంతుని దేరిబార జూచి అతని నడుగవలెనని ఎచ్చట గూర్చుండియున్న వారును కులశీలములు కలవారునగు వృద్ధమాత్యులను ఆజ్ఞాపించెను. యథాక్రమం తైస్స కపిర్విపృష్టః కార్యార్థమర్థస్య చ మూలమాదౌ నివేదయామాస హరీశ్వరస్య దూతః సకాశాదహమాగతోస్మి. ఆ మంత్రులు క్రమముగా హనుమంతుని రాకను గూర్చియు ప్రయోజనమును గూర్చియు వివరముల నడుగగా అతడు, నేను వానరరాజగు సుగ్రీవుని దూతను, అతడు పంపగా నిచ్చటికి వచ్చి తిని అని తెలిపెను. ఇది శ్రీమత్ సుందరకాండము 48వ సర్గము సంపూర్ణము. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.